హలో ఎవ్రీవన్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ప్రతి ప్రైవేట్ స్కూల్ కానీ ఎయిడెడ్ స్కూల్ కానీ వారికి ఉన్న సీట్స్లో 25% సీట్లు పేద పిల్లలకు ఫ్రీగా చదువు చెప్పడానికి కేటాయించాలి. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అన్ని ప్రైవేట్ స్కూల్స్లో 1వ తరగతిలో ఫ్రీ అడ్మిషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ వీడియోలో దాని పూర్తి డీటెయిల్స్ చూసేద్దాం. ఈ ఫ్రీ సీట్స్ అయితే ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిపోయే స్టూడెంట్స్కి అయితే ఇస్తారు. ఈ 20%లో ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే అనాథలకి, హెచ్ఐవి ఎఫెక్టెడ్ పిల్లలకు కానీ, డిసేబిలిటీ ఉన్నవారికి కానీ ఏదైనా ఇలా ముగ్గురికి కలిపి 5%, ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చేసరికి 10%, ఎస్టీ స్టూడెంట్స్కి వచ్చేసరికి 4%, బీసీ, ఓసీ, మైనార్టీల్లో పేదలు ఉంటారు కదా, అంటే సంవత్సరం ఆదాయం గ్రామాల్లో 1,20,000, పట్టణాల్లో 1,44,000 మించకుండా ఉన్నవారికి 6% సీట్లు కేటాయిస్తారు. సో ఇదంతా కలిపి 25%లో ఇస్తారు. డేట్ల విషయానికి వస్తే మనం అప్లై చేసుకోవాల్సిన డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 20, 2026 నుంచి మార్చి 10, 2026 వరకు. సో లాటరీ తీసి ఆ లాటరీ ఫలితాలు అనేది మార్చి 25, 2026 ప్రకటిస్తారు. లాటరీలో సీటు మనకు అలాట్ అయితే సో ఏప్రిల్ 13 నుంచి 23 మధ్యలో ఆ స్కూల్కి వెళ్ళి మనం ప్రవేశాలు అయితే నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పిల్లల వయసు అర్హత వివరాలకు వస్తే సిబిఎస్ఈ లేదా ఐసిఎస్ఈ సిలబస్ అనుసరిస్తున్న పాఠశాలలకు అయితే ఏప్రిల్ 2, 2020 నుంచి మార్చి 31, 2021 మధ్యలో జన్మించి 5 సంవత్సరాలు నిండి ఉండాలి. అదే స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న స్కూల్స్కి అయితే జూన్ 2, 2020 నుంచి మే 31, 2021 మధ్యన జన్మించి 5 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్లై చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ లింక్లోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యి అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లై చేసేటప్పుడు ఏంటంటే ఆ పిల్లోడి యొక్క ఆధార్ కార్డ్, బాల ఆధార్ ఉంటుందిగా, అది ఉన్నా సరిపోతుంది. ప్లస్ బర్త్ సర్టిఫికేట్ క్యూఆర్ కోడ్ ఉన్న బర్త్ సర్టిఫికేటే ఉండాలి. చేతి రాతతో ఉన్న బర్త్ సర్టిఫికేట్లు యాక్సెప్ట్ చేయవు. అలానే క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్కి అయితే వాళ్ళ ధృవీకరణ పత్రం, ప్లస్ హెచ్ఐవి లేదా ఎయిడ్స్ సఫరింగ్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మెడికల్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. అలాగే రెసిడెన్స్ ప్రూఫ్ కింద ఓటర్ కార్డు కానీ, పేరెంట్స్ది ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, టెలిఫోన్ బిల్ కానీ, ఆధార్ కానీ, వాటర్ బిల్ కానీ, హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, గ్యాస్ బిల్ కానీ ఇలాంటివి ఏమన్నా సరిపోతాయి. ఇవన్నీ తీసుకుని ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఏ సచివాలయంలో మ్యాపింగ్ అవుతామో వాటి దగ్గర ఉన్న స్కూల్స్లోనే అప్లై చేసుకోవడానికి అవుతుంది. అది కూడా ఎంత అంటే 1 కిలోమీటర్ లేదా 3 కిలోమీటర్లు లేదా 5 కిలోమీటర్ల లోపు ఉన్న స్కూల్స్కే అప్లై చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే అప్లై చేసేటప్పుడు అప్లై చేసే చైల్డ్కి ముందు పుట్టిన వాళ్ళు కూడా ఇలా ఫ్రీ సీట్లో కనుక చదివితే సిబ్లింగ్ ఆప్షన్లో వారి స్కూల్లోనే అప్లై చేసుకుంటే బెటర్. ఎందుకంటే వారి స్కూల్లోనే మ్యాక్సిమం సీట్ కేటాయిస్తారు. అప్లై చేయాల్సిన లింక్ అయితే కామెంట్స్లోనే ఇస్తాను, డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి అప్లై చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. నేను పర్సనల్గా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.